అందరికీ నమస్కారం. లాస్ట్ వీక్ వీడియో పెట్టలేకపోయానండి. అంటే వీడియో ఉంది, రెడీగా ఉంది. నాకు కంప్యూటర్ వాడాలనిపించలేదు, అంటే గ్యాడ్జెట్స్ ఏమీ యూజ్ చేయాలనిపించలేదు, ఎడిట్ చేయాలనిపించక పెట్టలేదు. అది కూడా కారణం ఉందండి. లాస్ట్ వీక్ నేను ఒక రోజు 1 గంట సేపు కంటిన్యూస్గా సెల్ ఫోన్ యూజ్ చేశాను. దేనికి? ఆన్లైన్లో ఏదైనా బట్టలు దొరుకుతాయేమో కొనుక్కుందామని చెప్పి చూసా. అలా 1 గంట సేపు కంటిన్యూస్గా చూసిన తర్వాత నాకు ఒకలాంటి దొరకలేదు. నాకు కావాల్సింది ఏం దొరకలేదు. సరే, నాకు నా బట్టలన్నీ పాతగా అయిపోయినాయి, కొత్తది కొనుక్కుందాం అంటేనేమో ఇంతకుముందు ఎప్పుడు నాకు మా అమ్మాయి కానీ సచిన్ కానీ తీసుకువెళ్ళి వాళ్ళే కొనుక్కొచ్చిస్తారండి ఏదో ఒకటి. వాళ్ళకి వీలున్నప్పుడల్లా వెళ్ళి, నేను ఎప్పుడు షాపింగ్కి వెళ్ళను, కొనుక్కోను. సరే ఏమో వాళ్ళిద్దరు కూడా బాగా ఎక్కువ పని అయిపోయి సచిన్ కూడా ఇంటికి లేట్గా వస్తున్నారు, ఎవరికి కుదరట్లేదు. సరే నేను చూసుకుందామని చూస్తేనేమో నాకు అసలు కావాల్సింది దొరకలేదు. నాకు సెలెక్ట్ చేసుకోవడం కూడా రాలా. అలా 1 గంట సేపు చూసేసరికి, స్క్రోల్ చేసేసరికి నాకు ఎందుకో నాకే కోపం వచ్చింది, ఫ్రస్ట్రేషన్ వచ్చింది. నేను ఇంతసేపు ఒక వస్తువుని చూస్తూ ఉండాలా అని అనిపించిందండి ఒకలాగా. ఇప్పుడు నేను చూసిన కాసేపు దొరికినా బాగుండేది, దొరకలేదు. నన్ను ఒక వస్తువు ఇంతసేపు తన అధీనంలో పెట్టుకుంది, నేను వస్తువుని వాడినట్లేదు, నన్నే ఆ వస్తువు వాడుకున్నట్టు అనిపించిందండి. ఏదైనా సెర్చ్ చేస్తే ఆటోమేటిక్గా అవే సెర్చ్ రిజల్ట్స్ కనిపిస్తూ ఉంటాయి, మీకు తెలుసు కదండి. ఒక్కొక్కసారి అసలు ఏం సెర్చ్ చేయకపోయినా మనసులో అనుకుంటే, అంటే అసలు వెరీ రేర్ అనుకోండి, ఎప్పుడో మన అసలు ఎక్కువగా వాడుకలో లేని ఒక పదం, నేను ఏదైనా జాపనీస్ రోజు అనుకున్నాను అనుకోండి మనసులో, నెక్స్ట్ రోజు చూస్తే అది కనిపిస్తుంది అండి. ఎప్పుడైనా అది యాడ్ లాగా కనిపిస్తుంది. అట్లా మననే వస్తువులు వాడుకుంటున్నామో, మనం వస్తువులు వాడలేదేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అందుకే నాకు ఒకలాగా అనిపించి, లేదు ఇప్పటి నుంచి ఒక 20 ఏళ్ళ కిందట అసలు మన దగ్గర ఇట్లాంటి వస్తువులు ఏం లేకపోతే ఎలా ఉండాలో అలా ఒక 1 వారం రోజులు ఉందామనిపించి ఏమీ కంప్యూటర్ కానీ అసలు ఫోన్ ఎక్కువగా వాడను, అది కూడా పూర్తిగా పక్కన పెట్టేశాను. టీవీ చూసానండి. కాకపోతే ఆ టీవీలో కూడా ఈ నెట్ఫ్లిక్స్లు, ఈ అమెజాన్ ఇవి చూడకుండా దాంట్లో అండి ఏదైనా చూద్దామని చూస్తే టూ మెనీ ఆప్షన్స్, ఏం చూడాలో అర్థం కాదు, ఏం చూడాలో డిసైడ్ అవ్వడానికి ఒక అరగంట పడుతుంది. అది కూడా నాకు నచ్చట్లేదు, ఈ మధ్య టైం వేస్ట్ లాగా అనిపిస్తుంది. అందుకే చక్కగా ఇది మన మామూలు డిష్ టీవీ ఉంటుంది కదండి, దాంట్లో సినిమాలు అవే వాళ్ళే ఇస్తారు, ఏదో ఒకటి చూద్దామని చెప్పి పాత సినిమాలు చూసాను. మంచిగా గుడి గంటలు అనే సినిమా చూసాను, మట్టిలో మాణిక్యం ఇంతకుముందు చూసిందే అండి, కానీ అది చూస్తే మంచిగా మనశాంతిగా అనిపించింది. అలా ఈ వీక్ అంతా ఏమీ పని పెట్టుకోకుండా కాస్త మంచిగా ప్రశాంతంగా ఉన్నాను. అలా అందుకే ఈ వీడియో పెట్టాలనిపించలేదండి. అది నేను కొంచెం ఒక దగ్గర నుంచి ఒకటి నడుస్తూ మాట్లాడుతున్నాను, అది మీకు డిస్టర్బింగ్గా ఉంటుందేమో తెలియదు, కానీ నాకు ఒక దగ్గర నుంచి ఉంటే చెమటలు వచ్చేస్తున్నాయండి, అందుకే కొంచెం నడుస్తూ మాట్లాడతా, ఏమనుకోకండి. అసలు మాకు ఎట్లా అయిపోయిందంటే అండి, పని బాగా ఒత్తిడి అనమాట. ఒక బాగా ఇన్వాల్వ్ అయిపోయి ఈ సంవత్సరం చాలా పని, లాస్ట్ ఇయర్ నుంచి మొన్న ఈ సంవత్సరం వరకు టూ మచ్గా ఇన్వాల్వ్ అయిపోయి ఈ భూమిలో చాలా మార్పులు చేసాము, చాలా పని చేసామండి, విపరీతంగా అనమాట. అంటే ఒక రోజులో 3 రోజులు పని చేసినంత పని చేస్తూ వచ్చాము ఈ సంవత్సర కాలంగా. ఇప్పుడు కూడా మా పరిస్థితి కొంచెం అలానే ఉంది. అందుకే ఎలా అయిపోయిందంటే, మీకు ఒక ఉపమానం, ఒక ఎగ్జాంపుల్లా చెప్పాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక నిండా నీళ్ళు ఉన్నాయి, అది అంతవరకు హోల్డ్ చేయగలుగుతుంది నీళ్ళని. ఇంకొక చిన్న డ్రాప్ పడినా సరే దానిలోంచి నీళ్ళు బయటపడిపోతాయి కదా, అట్లా ఉందన్నమాట. అంటే అంతవరకే హోల్డ్ చేయగలము. దానికి కాకుండా ఇంత చిన్న పని చేయాల్సి వచ్చినా సరే ఇంకా మా వల్ల కాదు, బర్స్ట్ అయిపోతామన్నట్టుగా ఉందన్నమాట మా పరిస్థితి. అందుకే అలా కాదు, ఏదైనా సరే ఏమైనా పర్లేదు, కొన్ని రోజులు అసలు అవన్నీ ఆపేద్దాము, ఏమైతే అది అవుతుంది అని చెప్పేసి అసలు నేను కొంచెం ఈ వ్యవసాయ పనులు ఇప్పుడు ఎండాకాలం కాబట్టి చేయలేకపోయాము, ఆపేసాము. అలానే నేను ఇంట్లో కూడా కొంచెం కొద్దిగా రెస్ట్ తీసుకొని మా హెల్త్ని జాగ్రత్తగా చూసుకోవాలన్నట్టుగా అలా ఉన్నామన్నమాట. ఈ నెల మేము వచ్చేటప్పుడే నిన్న బగలాముఖి అమ్మవారి గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. చాలా రోజులు, అంటే నేను ఫస్ట్ ఎప్పుడో ఒక 4 ఏళ్ళ కిందట వీడియో పెట్టాను కదండి, ఆ తర్వాత నేను ఇంతవరకు వెళ్ళలేదు. సచిన్ మధ్యలో ఒక 2 సార్లు వెళ్ళారు, కానీ నాకు అసలు వెళ్ళటం కుదరలేదు. లక్కీ ఏమో నేను లేకుండా ఎక్కడ కొంచెంసేపు ఎక్కడైనా వదిలేసి వెళ్దామంటే అలా కుదరదు అనమాట. వాడు ఎప్పుడు నాతోనే ఉంటాడు. ఒకవేళ వదిలేసాను అనుకోండి, నేను వాడిని వదిలేసేసి వెళ్ళిపోయాను అనుకుంటాడు, ఇంకా నేను వదిలేసి వెళ్ళిపోయాను అనుకొని ఒకలాగా అలిగేసేసి ఇక మాట్లాడు నాతో, అలా అన్నం కూడా తిననమాట, పెట్టినా వామిట్ చేసుకుంటాడు. వాడిని వదిలేసి వెళ్ళలేక నేను ఎక్కడికి వెళ్ళట్లేదు అనమాట. సరే, నాకు అట్లా కనీసం వాడి వల్ల వెళ్ళలేకపోయాను అని అనటం కూడా ఇష్టం లేదండి. వాళ్ళు నాకేమీ అది భారం కాదు, బాధ కాదు. వాళ్ళు నాకు చిన్న పసిబిడ్డతో సమానం, వాళ్ళని షో పెట్టి నేను ఎక్కడికి వెళ్ళను. సో అందుకనే సరే నేను ఏం చేశానంటే, వాళ్ళని తీసుకొని వెళ్ళి కారులో ఏసీ ఆన్ చేసేసి వాళ్ళని అక్కడ కొంతసేపు ఉంచి దర్శనం చేసుకున్నామండి. నేను ఇంతవరకు ఏ గుడికి వెళ్ళినా సరే ఎప్పుడు ఏ దేవుణ్ణి ఏ కోరిక కోరలేదండి. ఇప్పుడు కూడా అలానే
కాకపోతే అమ్మ నాలో ఏదన్నా తప్పు, ఏదన్నా నా ఆలోచన తీరులో లోపము, నేను మాట్లాడే తీరులో ఏదన్నా లోపం ఉంటే నా అంతటి నాకు తెలుసుకొని ఇంకా పరిణితి చెందేలాగా నన్ను దీవించమ్మా అని మాత్రమే అడిగాను. సచిన అంతకుముందు వెళ్ళారు కాబట్టి నాకు చెప్పారు చాలా మారిపోయిందని. కానీ నేను వెళ్ళటం చాలా రోజుల తర్వాత కదండి, అసలు మొత్తం మారిపోయింది. అమావాస్య పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక పూజలు హోమం అవి చేస్తూ ఉంటారండి. ఇప్పుడు భక్తులు ఎక్కువ మంది వస్తుంటారు కదా, వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఈ షెడ్లు వేశారు. ఇంకా అసలు ఈ షెడ్ ఇంకా పక్కన కనిపిస్తున్న నిర్మాణాలు అవన్నీ నేను అంతకు ముందు వెళ్ళినప్పుడు లేవండి, చాలా రోజులైంది కదా. అది ధ్యాన మందిరం అండి. ధ్యాన మందిరం లోపల వేదవ్యాసుల వారి విగ్రహము, దక్షిణామూర్తి స్వామి వారి విగ్రహము, అలాగే శంకరాచార్యుల వారి విగ్రహము ఉంటాయి. అక్కడ కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు మనము. అది గుడి స్టార్ట్ చేసినప్పుడే మాకు అక్కడ ఒక అవకాశం ఇచ్చారనమాట. అంటే సాక్షాత్తు దక్షిణామూర్తి స్వామి వారే అక్కడ ఆలయం నిర్మిస్తున్న వారి నోటి ద్వారా మాకు వారి విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించగలిగే ఒక అవకాశాన్ని మాకు ఇచ్చారు. అందులో ఆ రోజు సచిన్ పుట్టినరోజు కూడా అండి, అందుకే వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్నాము, బగలాముఖి అమ్మవారిని. గుడ్ బాయ్ లక్కీ మ్యాంగో బేబీ, గుడ్ బేబీ లు మ్యాంగో. సరే ఇంకా అది అయిపోతే నెక్స్ట్ కానీ అండి, ఇక్కడికి వచ్చాం కదా, ఎండలు ఎంత విపరీతంగా అంటే మన ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ ఈ టైంకి అండి విపరీతంగా వర్షాలు పడినాయి. ప్రతిరోజు మే మొత్తం వర్షాలు పడినాయి. అసలు ఈ సీజన్లో వర్షాలు పడనేకూడదు. ఎప్పుడైనా సరే అండి, సీజన్లో వర్షం పడితే అప్పుడు దాకా మనకి వేడిగా ఉంది కదా, కాస్త చల్లగా అయ్యేసరికి ప్రాణానికి హాయిగా ఉందని అనుకుంటాం కానీ అండి. కానీ ఆ అకాల వర్షాలు పడినప్పుడు రైతులు చాలామంది కళ్ళాల్లో మనకి వరి అప్పుడే కోతగా వస్తాయి కదా, అవన్నీ ఆరబెట్టుకుంటారు. మిర్చి ఉంటాయండి, రకరకాల అన్నీ ఉంటాయి బయట కళ్ళాల్లో, అవన్నీ తడిచిపోతాయండి. తడిచిపోయి కొన్ని దగ్గరలో అసలు పనికి రాకుండా మొత్తం మునిగిపోయి పాడైపోతాయి, కొన్ని బూజు బట్టి పాడైపోతాయండి. రైతులు నిజంగా ఇక వాళ్ళ కళ్ళలోంచి నీళ్ళు కాదండి, రక్తం వస్తుంది, అంత బాధపడతారు. వర్షాకాలం కానీ విపరీతంగా వర్షాలు పడతాయి. ఆ వర్షానికి అసలు మనకి ఏ పంట నిలవదండి, అన్నీ తడిచిపోయి కుళ్ళిపోతాయి. ఎండాకాలం వేడికి అన్నీ మాడిపోతాయి. చలికాలంలో ఆ మంచుకి మొక్కలు ఎదగవు సరిగ్గా. అన్ని సీజన్లో దేనికి ఉండే ఇబ్బందులు దానికి ఉంటాయండి. సీజన్తో సంబంధం లేకుండా రైతులు మనకి అది కెమికల్ ఫార్మింగ్, న్యాచురల్ ఫార్మింగ్ అన్నీ పక్కన పెట్టేస్తే అండి ఏదైనా సరే చాలా కష్టం అండి. ఏదో మనం అనుకుంటాం కెమికల్స్ టైంకి ఇట్లా కొట్టేస్తారు, పెస్టిసైడ్స్ కొట్టేస్తారు కాబట్టి వాళ్ళకి ఈజీ అనుకుంటాం. కానీ న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నా కూడా మనం స్టిల్ ఇప్పటికీ కొన్ని ఆహార పదార్థాల కోసం కెమికల్ ఫార్మింగ్ చేసే మాట మీద రిలై అవుతున్నాం. కాబట్టి నేను ఎప్పుడు దేన్ని తప్పుపట్టనండి. అందరూ న్యాచురల్ ఫార్మింగ్ చేయాలంటే కూడా కుదరదు ప్రాక్టికల్గా మాట్లాడితే. సో ఎలాంటి రకంగా వ్యవసాయం చేసినా సరే రైతులు మనకి ఒక రోజు మన ప్లేట్లోకి వాళ్ళు మనకి కూరగాయలు వస్తున్నాయంటే మనం ప్రతిరోజు ఫస్ట్ దేవుడికైతే ఎలా దండం పెట్టుకొని మనం తింటామో ముద్ద తినేటప్పుడు రైతుకు కూడా దండం పెట్టుకొని తినాల్సిందే అండి. ఎక్కువగా పంట పండించి వారి కుటుంబ అవసరాలకే కాకుండా బయట వందలాది కుటుంబాల అవసరాలను తీర్చేవాడు రైతు అండి. అందుకనే నేను ఇప్పుడు నా అవసరం కోసం మేము పండించుకుంటున్నాం కాబట్టి నేను ఎప్పుడు రైతుగా నేను ప్రస్తుతం అయితే అనుకోవట్లేదు. నేను వ్యవసాయం నేర్చుకుంటున్నాను ఒక విద్యార్థిలానే నేను భావిస్తాను. కానీ అలా పండిస్తున్న ప్రతి రైతుకి మాత్రం మనం ఎప్పుడు థ్యాంక్స్ చెప్పాలండి ఖచ్చితంగా. ఏ రైతు ఎప్పుడు వ్యవసాయం చేసి అద్భుతంగా కోట్లు గడించిన వాళ్ళు ఎవ్వరూ ఉండరండి. వాళ్ళకి అట్లా చేయలేమని తెలిసినా కూడా స్టిల్ పాపం ఆ గొడ్డు కష్టం చేస్తూనే పండిస్తుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు మనం తినేటప్పుడు రైతుకి థ్యాంక్స్ చెప్పుకుంటూ ప్రతి ఆహారాన్ని కాన్షియస్గా తింటాం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఏ రకం ఆహారం తీసుకున్నా సరే ఆ ఫుడ్ని ఒక్కొక్క మెతుకుని ఆస్వాదిస్తూ ఎంత అవసరమో అంత తింటూ, అంటే మనం ఆహారాన్ని విలాసంగా కాదు, అంటే లగ్జరీ లాగా కాకుండా అవసరంగా నీట్గా తీసుకోవాలి. ఇది కూడా ఎందుకు చెప్పానంటే నేను మొన్న స్పెండ్ చేసిన ఆ 1 hour టైంలో ఇంకొకటి కూడా చూశానండి వీడియో. ఒక ఆయన ఒక పెళ్ళికి వెళ్ళిపోయి చాలామందిని ఇన్వైట్ చేశారు, పెద్ద గ్రాండ్గా చేశారు సెలబ్రేషన్స్ అది అని పెట్టారు. దాంట్లో అసలు నాకైతే చూస్తే నోరూరిపోయిందండి. ఎన్ని రకాల ఆహార పదార్థాలు అంటే అమ్మో, నా నోరూరిన మాట మాత్రం వాస్తవం. చూస్తే ఆ పెళ్ళికి వెళ్తే నేను ఖచ్చితంగా సలాడ్స్ కౌంటర్ దగ్గర ఆగిపోతా. ఎందుకంటే 4 దోసకాయ ముక్కలు 2 క్యారెట్ ముక్కలు తినగానే నా కడుపు నిండిపోతుంది, ఇంకా పక్కనది కూడా తినలేకపోతా. అలా నాలాంటి వాళ్ళు ఒక 10% 20% ఉంటారు దాంట్లో వెళ్ళేవాళ్ళు.
ఒక 50% మామూలుగా తింటారు, ఇక మిగిలిన పర్సెంటేజ్ వాళ్ళేమో కొంచెం బాగా తింటారు. అంటే వాళ్ళందరు తినగా ఎంత ఆహారం వృధా అవుతుందండి ఆ పెళ్ళిలో. ఇప్పుడు నేను కామెంట్స్లో ఏం రాశారని చూసినప్పుడు వాళ్ళు ఏం రాశారు, ఇది పెళ్ళా లేదు తిరణాలలాగా ఉంది, అసలు ఎంత డబ్బులు ఉన్నాయి, ఎంత ఖర్చు పెట్టారు ఫుడ్కి, పేదవాళ్ళకి హెల్ప్ చేయండి, ఇలా చాలా కామెంట్స్ రాశారు. నేను ఆ పెళ్ళి ఎంత గ్రాండ్గా చేశారు, ఎందుకు ఇంత ఖర్చు, ఇలాంటి నేను ఎవరిని జడ్జ్ చేయనండి, ఎందుకంటే ఎవరి ఇష్టం వాళ్ళది. అట్లీస్ట్ వెల్త్ అనేది ఒకళ్ళ దగ్గర అట్లా ఉండిపోకుండా సమాజంలో డిస్ట్రిబ్యూట్ అవుతున్నందుకు సంతోషమే. అంటే వాళ్ళు దాచిపెట్టుకోకుండా రకరకాల వాళ్ళకి పని కల్పిస్తారు కదా, కేటరర్స్ కానీ, ఈవెంట్ మేనేజర్స్ కానీ, ఈవెంట్ మేనేజర్స్ కింద పనిచేసే వాళ్ళందరికీ ఆ వెల్త్ అనేది డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది, అంతవరకు సంతోషమే. కాకపోతే ఎవరిని జడ్జ్ చేయకూడదు, ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి కష్టం వాళ్ళది. కాకపోతే దాంట్లో నా కన్సర్న్ ఒకటి ఏంటంటే, అన్ని రకాల ఆహార పదార్థాలు వండినప్పుడు దాంట్లో అన్ని డెఫినెట్గా అన్ని టేస్టీగా అయితే ఉండవు, ఎక్కడో కొన్ని ఫుడ్లో బాగోనివి కూడా ఉంటాయి. అందరు మనిషికి సహజంగా నాకే ఇప్పుడు నేను ఉన్నాను అనుకో, నాకు చూస్తే నేను ఊరింది అన్నీ పెట్టేసుకోవాలనిపిస్తుంది, కానీ నేను ఏమి తిన్నాను, దాంట్లో సగం ఫుడ్ని పెట్టుకున్న ఫుడ్ని తినకుండానే పడేస్తాము. మళ్ళీ ఇంకో కౌంటర్కి వెళ్తారు, ఇంకొంచెం పెట్టుకుంటాము, ట్రై చేస్తాము, అది తినలేక పడేస్తారు. అలా ఎంత ఆహారం వృధా అయిపోతుంది, అదొకటి చాలా బాధ. అంటే ఒక రైతు కష్టము అక్కడ వృధాగా అయిపోతుంది, వేస్ట్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం అక్కడ ఎక్కడో ఒక ప్లేస్లో ఒక వ్యక్తి డొక్కలు ముడుచుకొని ఆకలితో ఒక ఫుట్పాత్ మీద ఉంటారు. అంటే అక్కడ వాళ్ళ ఆకలి తీరట్లేదు, ఇక్కడ ఒకళ్ళకి కడుపు అంటే ఆకలి అవసరం లేకుండానే అన్నాన్ని మనము వృధా చేస్తున్నాము. అదొక ఆ ఫీలింగ్ తలుచుకుంటేనే బాధ అనిపిస్తుంది. అందుకనే కొంచెం ఆహారాలని అంత వండి పారేసే కన్నా ఎంత అవసరమో లిమిటెడ్గా కొంచెం వండుకొని ఇట్లాంటి మంచి శుభకార్యాలు వేడుకలు జరిగినప్పుడు ముఖ్యంగా మనము ఆహారం వృధా కాకుండా చూసుకొని, మన మనిషి ఏమన్నా మన పొట్ట ఏనుగు పొట్ట అంత ఉండదు కదా, పోనీ గీదల ఆవులంత పొట్ట అంత జీర్ణ వ్యవస్థ మనకి లేదు కదా, ఎంత ఉంటుంది, మహా అయితే ఎంత పడుతుందండి, కేజీ కన్నా ఎక్కువ పట్టదు. కేజీ మనిషి సంచున్న దాంట్లో మనకి ఎంత పడుతుంది, ఒక 1/2 కేజీ కన్నా ఎక్కువ తినలేము. అన్నీ తిని ఎక్కడ తినగలుగుతాము, అది నాకు ఆశ్చర్యంగా అనిపించింది. అన్ని ఫుడ్స్ అన్నీ అని చెప్పి. అందుకని ఏదైనా మనం శుభకార్యం చేసుకుంటే ఆహారం అనేది వృధా అయిందనుకోండి, అది ఒకలాంటి పాపం. అట్లా ఒక్కొక్కసారి మనం ఎవరిళ్ళైనా అలాంటి ఒక వేస్టేజ్ ఉంటుంది, ఎంత కొంచెం. కానీ తెలిసి ఫుడ్ వేస్ట్ అవుతుందని ఇది మనం చేసేది ఏంటంటే కావాలని చెయ్యము, అనుకోకుండా వేస్ట్ అయిపోతుంది. కానీ ఆ శుభకార్యాలు జరిగేటప్పుడు ఏమవుతుందంటే ఫుడ్ మనం ఇంటెన్షనల్గా తెలిసి కూడా వేస్ట్ చేస్తున్నట్టు. కానీ తెలిసి తప్పు చేయకూడదు కదండి. మన శుభకార్యం అంటే మనకు అంత శుభమే జరగాలి, ఆ తంతు మొత్తంలో మంచి మాత్రమే జరగాలి, ఎప్పుడు చెడు జరగకూడదు. ఇంకొకటి ఏంటంటే ప్లాస్టిక్ అండి, ఇట్లా పట్టుకొని తిరుగుతున్న ట్రేస్లో, దాంట్లో చిన్న బాటిల్స్లో ఏదో బాదం మిల్క్, చిన్న జ్యూస్ బాటిల్స్ అంటే ఇంతెంతయే, వాటిల్లో మళ్ళీ గులాబ్ జామ్స్కైనా ప్లాస్టిక్ది, అన్నీ ప్లాస్టిక్. ఒక పెద్ద పెళ్లి జరిగి ఒక 10,000 మంది ఆ పెళ్ళికి వచ్చి ఉంటే వాళ్ళందరికీ భోజనం పెట్టడానికి గాను ఎంత ప్లాస్టిక్ చెత్త క్రియేట్ అయి ఉంటుందండి. అంటే ఒక శుభకార్యం ఇంత విధ్వంసాన్ని క్రియేట్ చేస్తుందా అని నాకు అనిపించింది. పెళ్ళిళ్ళకి వెళ్ళడం అయితే నిజం చెప్పాలంటే నేను మానేశానండి, కావాలనే మానేశాను. నాకు ఎంత ఇష్టం తెలుసా అండి పెళ్ళికి వెళ్ళటం అంటే, ఎందుకంటే నాకు ఆ పెళ్ళి తంతు చుట్టం అంటే చాలా ఇష్టం ఉండేది. కాకపోతే ఇప్పుడు ఈ మధ్య ఏమవుతుందంటే ఆ పెళ్లి చూద్దామన్నా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఏం కనిపించరు, మొత్తం చుట్టూతో ఫోటోగ్రాఫర్స్ ఉంటారు. ఇలా అయిపోయిందంటే అని బాధపడేదాన్ని. పక్కన తెర మీద చూడటం కూడా మంచిగా అనిపించదండి, నిజంగా మనుషులను చూడకుండా. తర్వాత ఇంకొకటి ఏంటంటే బఫే భోజనాలు ఇద్దరికి ఇట్లాగా పంక్తి భోజనాలు పెట్టట్లా, మనమే ప్లేట్లు తీసుకెళ్ళి అక్కడ నుంచొని ఇట్లా వేసుకుంటా ఉండాలి. ఇట్లా పట్టుకుంటా అనుకోండి ప్లేటు, ఒకళ్ళు ఎవరి నుంచి వెళ్తారో ఆ ప్లేట్ తగులుతుంది, కింద ఏదో పడుతుంది, మళ్ళీ దాన్ని ఇంకొకరు తొక్కుకుంటూ వెళ్తారు. అసలు ఆ పెళ్ళిళ్ళలో ఈ భోజనాలు పెట్టినప్పుడు ఇట్లా పళ్ళాలు పట్టుకొని తినేటప్పుడు కిందంతా పడిపోతూ ఉంటుంది, దాన్ని తొక్కుకుంటూ వెళ్తూ ఉంటారు. మొత్తం రచ్చ ఉంటుందండి ఫంక్షన్ హాల్లో. అది చూసినప్పుడు కూడా నేను ఏం చేసేదానంటే అసలు పెళ్ళిళ్ళలో భోజనం చేయడం మానేశాను. అంటే ఒకవేళ చేయాల్సి వస్తే అందరు తింటారు చూసారండి, తినేయటం అయిపోయిన తర్వాత ఇక అడుగు పొడుగు మిగిలితే ఇట్లా గీకుతా అందరు వెళ్ళిపోయి సర్దుకుంటూ ఉంటారు చూసారా కేటరింగ్ వాళ్ళు, అప్పుడు వెళ్ళి కొంచెం పెట్టండి అయ్యా అని చెప్పి ఆ మిగిలిన అడుగు పొడుగు కొంచెం పెట్టించుకుని తింటూ నేర్చుకున్నా. అసలు అది కింద అన్నీ చూస్తే అండి ఆ పెళ్ళిళ్ళలో అన్ని పళ్ళాల్లో ఇంత కూరలో అన్నం ఏంటి పడేస్తారనమాట. ఆశ కొద్దీ పెట్టించుకుంటాం కానీ తినము దాంట్లో. నేనైతే అలా కాదు, నాకు ఎంత కావాలో అంతే. కొంతమంది ఫస్ట్లో అబ్బాయి మస్తు ఓవర్ యాక్షన్ చేస్తుంది, అన్నం పెట్టించుకోవడానికి బాగా ఓవర్ యాక్షన్ చేస్తున్నారంటూ చూసేవాళ్ళు కొంతమంది ఎగతాళిగా, ఇంతింతేనా అని చెప్పి. నాకు నచ్చింది అనుకోండి నేను మళ్ళీ 3 సార్లు అయినా పెట్టించుకుంటా, కానీ ఒక్కసారి పెట్టించుకుని నేను దాన్ని ఆహారాన్ని వృధా చేయలేను.
ఎందుకంటే నేను పండించిన వాడి విలువ నాకు తెలుసు. అందుకని ఎప్పుడు నేను ఆహారాన్ని నాకు ఎంత అవసరం అంతే పెట్టుకుంటా, నచ్చితే ఇంకోసారి పెట్టుకుంటా, కానీ వృధా చేయనండి. అదొకటి నేను చూస్తాను కదా, చూసి బాధ అనిపించింది నాకు. మా ఇంట్లోనే అలాంటిది ఒకటి జరిగితే మాత్రం నేనైతే నిర్మోహమాటంగా దయచేసి ఆహారాన్ని వృధా చేయకండి అని పెడతానండి. చిన్న బ్యానర్ పెట్టేస్తా, దయచేసి ఆహారాన్ని వృధా చేయకండి. మనం వృధా చేసిన ఆహారం అక్కడ ఇంకెవరిదో కడుపుతో ఆకలితో మాడుతూ ఉంటారు, అది వాళ్ళకి ఆహారం అనే విషయం తెలుసుకోండి అని. వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు, మమ్మల్ని డిస్రెస్పెక్ట్ చేసామనుకుంటారు కదా. నాకు తెలిసి నేను పిలిచే వాళ్ళు అలా అనుకునే వాళ్ళు ఉండరండి. నా సర్కిల్లో అయితే అసలు అలాంటి వాళ్ళే ఉండరు. మేము ఏమన్నా సరే దాన్ని మంచిగా అర్థం చేసుకునే వాళ్ళే మా సర్కిల్లో ఉన్నారు. అలాంటి వాళ్ళతోనే మేము ఇప్పుడు దాకా ఉంటూ వచ్చాం కాబట్టి అస్సలేమనుకోరండి వాళ్ళు. ప్రతి ఒక్కళ్ళకి మంచి మొక్క ఇచ్చి దాన్ని మంచిగా పెంచండి అని ఇస్తాను. ఒకవేళ మీరు పెంచే అవకాశం లేకపోతే తీసుకోకండి అని చెప్తాను. అలా ప్రతి ఒక్కళ్ళకి మంచి మొక్కలు ఏదో గిఫ్ట్గా ఇస్తాను. చాలామంది అలా చేస్తున్నారండి. నేను ఇచ్చే రిటర్న్ గిఫ్ట్లో ఒక్క ప్లాస్టిక్ వేస్ట్ కూడా లేకుండా చేసుకుంటాను. అండ్ నేను ఇప్పుడు చెప్తున్నంతా నాది కాదు, మా అమ్మాయి అడిగిన కోరిక అనమాట. అమ్మ నా పెళ్ళి మాత్రం ఇలా ఉండటానికి వీల్లేదు, నేను అనుకున్నట్టే జరగాలి. అక్కడ వెనక నేను 5 లేయర్ని ఎక్స్టెండ్ చేసేద్దాం అనుకున్నానండి. ఇటువైపు నాకు బాగా నచ్చి ఇంకా మిగిలిన బ్లాక్స్ కూడా వేసేద్దాం అనుకుంటే మా అమ్మాయి ఏమని తెలుసా, ఏంటమ్మా మొత్తం నేలంతా అవగొట్టేస్తున్నావా, నా పెళ్ళికి ఏం మిగల్చవా కొంచెం కూడా, నా పెళ్ళికి టెంట్ అది ఎక్కడేస్తావు, పందిరి ఎక్కడేస్తావు అని అడిగిందండి మొన్న అప్పుడు వచ్చినప్పుడు లాస్ట్. దాని కోసం అని చెప్పి ఆ ప్లేస్ అలా ఉంచాను. ఇక్కడే చేసుకుంటా అంది, చాలా సింపుల్గా చేసుకుంటానని చెప్పింది. నేను అన్నాను, అమ్మ నువ్వు అనుకున్నట్టుగా అవతరాలు అనుకోవాలి కదమ్మా, మనం అనుకోగానే సరిపోదు కదా అంటే, అలా అనుకున్న వాళ్ళనే చేసుకుంటానని అందనమాట. సరే అవన్నీ చాలా టైం ఉందిలే కానీ, బట్ తనకు ఆ థాట్ వచ్చినందుకు నాకు మంచిగా అనిపించింది. అంటే నేను పెంచగానే నాలాగా ఉండాలని రూల్ లేదు కదండి, నేను తనకి ఎప్పుడు చెప్పలేదు. కానీ మా ఆలోచన తను కూడా సింక్లో ఉన్నందుకు కొంచెం మంచిగా అనిపించింది. చూద్దాం ఏమవుతుందో తెలీదు. కానీ అదండి, మనం ఏదైనా శుభకార్యం చేసుకుంటే మన దాంట్లో విధ్వంసం అనేది జరగకూడదు. ఆహారం వృధా టన్నులు. నానా వస్తున్నా, ఆహారం గంగా పిలిచింది. ఆహారము అది ఇవాళ పూల్సింగ్ దేమో వాళ్ళు రాలేదండి, వాళ్ళ నుంచి రేపు వరకు రారు వాళ్ళు. గంగా పిలుస్తుంది, అందుకే నన్ను. బాగా వేడిగా ఉంది. ఆహారం ఏ రకమైన ఆహారం అయిందండి, అది లగ్జరీ మాత్రం కాదు. అంటే ఇవాళ మా ఇంటికి ఎవరో 10 మంది చుట్టాలు వస్తున్నారని చెప్పి వాళ్ళు నన్ను మెచ్చుకోవాలని చెప్పి రకరకాలు వాళ్ళు తినగలిగింది తినలేనిది అన్నీ వండి నేను వాళ్ళని మెప్పించే పని పెట్టుకోదలుచుకోలేదు. వాళ్ళు తినగలిగింది ఏదో కొంచెమే వండాలి, చక్కగా ఆ ఉన్న 4-5 పదార్థాలు రుచికరంగా పెడితే సరిపోద్దండి. 100 రకాలు ఏం అవసరం లేదు. నిజంగా మనం రైతుల్ని గౌరవించాలి అంటే వాళ్ళు పండించిన ఆహారాన్ని ప్రాపర్గా వాడుకుంటూ మనం వృధా చేయకుండా ఉంటే చాలు. ఒక్కరోజు మన ప్లేట్లోకి 1 కేజీ కూరగాయలు మన ఇంట్లోకి రావాలి అంటే దాని వెనక మనం ఊహించిన ఎన్నో కొన్ని చావులు కూడా ఉంటాయండి. రీసెంట్గా నేను ఒకటి చూశాను, మా అపార్ట్మెంట్ గార్డెనర్ ఒక ఆయన ఉన్నారు. వాళ్ళ అబ్బాయి 1 సంవత్సర కాలంగా అనుకుంటా ఆయన క్యాన్సర్తో బాధపడుతున్నారు. చాలా అసలు ఆయన సఫరింగ్ చూడలేమండి పాపం. మా అపార్ట్మెంట్లో అందరూ ఎవరికి వీళ్ళంతా అంత హెల్ప్ చేశారు వాళ్ళ అబ్బాయి ట్రీట్మెంట్కి. ఇంటికి ఆయన క్యాన్సర్ ఎందుకు వచ్చింది తెలుసా అండి, ఆయన వీడిసైడ్ వాడినందుకు, గడ్డి మందు అంటారు చూసారా, అది వాడినందుకు ఆయనకి అది స్మెల్ చేసినందుకు ఆయనకి వచ్చింది. ఇప్పటి నుంచి ఒక 10 years బ్యాక్, మేము కొన్ని 10 ఏళ్ళు అవుతుంది కదండి. ఫస్ట్ 3 years నేను ఇక్కడికి ఎప్పుడు ఫ్రీక్వెంట్గా వచ్చేదాన్ని కాదు. అప్పుడు మా అమ్మాయి ఇంకా చిన్నది, అప్పుడు తనకు నా అవసరం ఉండేది. తను వదిలిపెట్టినే వచ్చేదాన్ని కాదు. తను ఇండివిజువల్గా ఉండగలదని అనిపించిందో అప్పుడే తను వదిలేసి రావడం స్టార్ట్ చేశాను తప్ప అంతకుముందు తనతోనే ఉన్నా. ఫస్ట్ 3 years నేను వచ్చేదాన్ని కాదు, సచినే వచ్చేవాళ్ళు అనమాట. అప్పుడు మేము కెమికల్ ఫార్మింగే చేస్తున్నాము. అప్పుడు అకేషనల్గా వచ్చేదాన్ని, ఎప్పుడో ఒకసారి. అలా ఒకసారి వచ్చినప్పుడు నేను వెనక గడ్డి బాగా ఎంత గడ్డి పెరిగిపోతే ఇట్లా నేనే లాగుతున్నాను ఆ గడ్డిని. ఒకలాంటి అసౌకర్యంగా అనిపిస్తుంది ఊపిరికి. ఈ చేతులు మొత్తం ఇట్లా నాకు అసలుకే ఊరికి ఇట్లా, మీరు ఇప్పుడు గమనించుంటే నా క్లోత్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. లూజ్గా ఉండే గౌన్ లాంటి కంఫర్టబుల్గా ఉండే వేసుకుంటాను. ఎందుకంటే అండి నాకు సడన్గా ఎలర్జీస్ ట్రిగర్ అవుతాయి. ఏ రీజనో ఏంటో తెలియదు కానీ సడన్గా ఎలర్జీస్ ట్రిగర్ అవుతాయి. ఎలర్జీస్ వచ్చినప్పుడు కొంచెం ఇట్లా గోక్కోకూడదు, మంచిగా ఇలా ఫ్రీగా ఉండాలనేలాగా చూసుకొని నేను అలాంటి క్లోత్స్ వాడుతూ ఉంటాను. ఆ రోజు కూడా నాకు సడన్గా ఈ చేతులు మొత్తం ఇట్లా ఎర్రగా అయిపోయి ఇట్లా అయిపోయినాయి. ఏమైంది ఇక్కడ, నాకు ఇంత సడన్గా ఏం ట్రిగర్ చేసింది ఎలర్జీ అనుకున్నా. నాకు సహజంగా ఎలర్జీస్ ట్రిగర్ అవుతూ ఉంటాయి కదా, అదే అనుకున్నాను నేను. ఆ రోజు ఊపిరి కూడా అట్లా నాకు. కొంతసేపు అయ్యాక పూల్సింగ్ వచ్చి అక్కడి నుంచి తొందరగా లేవు, అక్కడ నిన్నే గడ్డి మందు కొట్టే ఉన్నారు. అప్పుడు దాకా నాకు అసలు ఆ గడ్డి మందుని ఒక మందు ఉంటుందని కూడా తెలియదండి. వెంటనే చేసి చేతులు కడుక్కొని ఇంటికి వచ్చేసాను. వారం రోజులు నాకు అసలు ఊపిరి రాలేదండి. అసలు ఎంత ఇబ్బంది పడ్డాను శ్వాస తీసుకోవడానికి, అంత ఇబ్బంది పడ్డా. అంత పవర్ఫుల్ అనమాట, అంత ఎఫెక్ట్ చూపిస్తుంది లంగ్స్ మీద. అప్పుడు నాకు ఇంకా గడ్డి మందులు ఉంటాయి, నాకు ఇట్లా కెమికల్ ఫర్టిలైజర్స్ వాడతారు.
నాకు అవేం తెలియదు అసలు, ఎరువుల గురించి ఇట్లా స్ప్రే చేస్తే ఈ మందులు ఇవి ఏం తెలియదు. అప్పుడు మేము వ్యవసాయం చేసేటప్పుడు ఏంటంటే డాక్టర్ అంటే అగ్రికల్చర్ డాక్టర్ అని ఉండేవాళ్ళు అనమాట. మాకు సచినికి కూడా తెలియదు. మేము టమాటాలు కూరగాయలు అవన్నీ వేసేస్తాము, ఒక డాక్టర్ ఉంటాడు, ఆయన వచ్చి ఆయనే టైం ప్రకారము ఇట్లా గ్రోమోర్ ఇవన్నీ ఉంటాయి, వాళ్ళే వచ్చి మొత్తం కల్పించేసి వెళ్ళిపోతారు, ఫర్టిగేషన్ ద్వారా ఇచ్చేసి వెళ్ళిపోతారు అనమాట. అలా ఉండేది. మా అమ్మాయికి నా అవసరం లేదు, ఇంక నేను ఇక్కడ రావచ్చా అనుకున్నప్పుడు అప్పుడు నేర్చుకోవడం స్టార్ట్ చేశానండి వ్యవసాయం గురించి. అప్పుడు దాకా నాకు ఏం ఐడియా లేదు. ఆ విధంగా ఆ వీడి సైడ్ ఉంటుంది అనేది అప్పుడే తెలిసింది నాకు, అవి ప్రమాదకరమని తెలిసింది. అలా ఆయన చనిపోయాడు అనమాట. ఇట్లా కలుపుని నివారించలేక గడ్డి మందు కొట్టేస్తే అయిపోతుంది కదా అని చెప్పి కొంతమంది రైతులు గడ్డి మందు కొట్టడం వల్ల, దాన్ని ఇన్హేల్ చేయటం వల్ల తొందరగా చనిపోతారండి వాళ్ళు. అందరూ పెస్టిసైడ్స్ స్ప్రే చేస్తూ ఉంటారు కదా, అవి స్ప్రే చేసేటప్పుడు చాలామంది రైతులు మాస్క్ వేసుకోరండి. అది పీల్చి వాళ్ళ లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది, తొందరగా చనిపోతారు పాపం. ఆ రోజు అక్కడ కంగారులో వీడియోలో చెప్పడం మర్చిపోయాను కానండి, పాము కాటు వల్ల కూడా చనిపోతారండి రైతులు. మీ అందరికి తెలిసిందే, కానీ ప్రపంచం మొత్తంలో చాలామంది పాము కాటు చనిపోతుంటారు కదా, ఆ మొత్తంలో భారతదేశంలో ఎక్కువ మంది చనిపోతారంట. అందులో కూడా రైతులు ఎక్కువ మంది పాము కాటు వల్ల చనిపోతారు. అది కాకుండా ఉట్టిగా జస్ట్ ఇట్లా పొద్దున్నే నిద్రలేచి ఇలా మోటార్ వేయడానికైనా వెళ్తారు కదా, బోర్ వేయడానికి, అలా కూడా అక్కడ ఏదో కరెంట్ లూజ్ కనెక్షన్ ఉండి వైర్లు అలా చనిపోయే వాళ్ళు ఉంటారండి. అన్ని ప్రాంతాల్లో అని చెప్పాను కానీ కొన్ని ప్రాంతాల్లో కొంచెం గాలి వస్తుంది కూర్చొని మాట్లాడతాను. అన్ని ప్రాంతాల్లో అని చెప్పాను కానీ కొన్ని ప్రాంతాల్లో అడవి పందులు ఉంటాయండి. అడవి పందులు, కోతులు ఇవి బాగా దాడి చేస్తాయి. అవి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వరి ఉందనుకోండి, వరిని తినవు అవేమి. ఎక్కడ తడిగా ఉన్నాయో అక్కడ తవ్వి లోపల ఉన్న గడ్డలు తింటాయి అనమాట. భూమిలో తడిగా ఉన్న చోటు తవ్వడం అంటే ఇష్టపడతాయి అనమాట. అవి ఎక్కడ తడి ఉందని వెతుక్కుంటూ వెళ్తుంది. అట్లా పొలాల్లో వెళ్ళినప్పుడు ఆ తడిగా ఉంది కాబట్టి తవ్వి భూమిలో ఉన్న గడ్డలు తినడం కోసం చెప్పేసి మొత్తం తవ్వేస్తాయి అనమాట. అట్లా పంట మొత్తం నాశనం చేసేస్తుంది. కొన్ని చోట్ల తట్టుకోలేక వాటిని అంటే పంట నాశనం అయిపోతే ఇంకా రైతుకి నెక్స్ట్ సీజన్లో ఇంకేం తింటారు, వాళ్ళు తినలేరు కదా. అందుకని వాళ్ళు కొంచెం ఎలక్ట్రిక్ అది పెడతారు, షాక్ పెడతారనమాట అవి రాకుండా. అలా కొన్ని పందులు చనిపోతాయి, కోతులు. ఇవన్నీ ఎందుకు చెప్పాను అంటే మన ప్లేట్లోకి ఒక రోజు ఫుడ్ రావాలంటే ఎన్నో ప్రాణులు వెనక చనిపోతాయండి. మనుషులు చచ్చిపోతారు, జంతువులు చచ్చిపోతాయి. ఒక్కోసారి ఎలక్ట్రిక్ షాక్ వల్ల కుక్కలు కూడా చనిపోతాయి. వాటి తెలియదు కదా అక్కడ షాక్ ఉందని, కుక్కలు చనిపోతాయి. అసలు అక్కడ షాక్ ఉందని మనుషులు తెలియక మనుషులు కూడా చనిపోతారు. అంటే ఇప్పుడు ఇదంతా మిమ్మల్ని గిల్ట్ ఫీల్ చేయడానికి చెప్పట్లా. తినేటప్పుడు కాన్షియస్గా తినాలి, ప్రతి ఆహారాన్ని ముద్దని గౌరవించి తినాలి మనము అని, అదే మన పిల్లలకి నేర్పాలనే ఉద్దేశంతో చెప్పాను. ఇప్పుడు మన ఇల్లు ఏదైనా నెక్స్ట్ వేడుకలు చేసుకుంటున్నప్పుడు ఇది తెలిస్తే ఇదొకటి మైండ్లో ఉంటే ఓకే, ఆ దృష్టిలో పెట్టుకుని ఆ విధంగా చేసుకుంటాం కదా అని చెప్పాను తప్ప ఇవన్నీ చెప్పి బాధ పెట్టాలనే ఉద్దేశంతో చెప్పలేదండి, తప్పుగా అనుకోకండి. అది ఎందుకంటే నేను ఇన్నేళ్ళ నుంచి చూస్తున్నాను కదా, నాకు చూస్తున్నప్పుడు నేను ప్రతిరోజు విట్నెస్ చేస్తూ ఉంటాను. ఇంకొకటి అండి, నేను ఒక 2 ఏళ్ళేమో అండి, ఎప్పుడైనా సరే మేము తోటకు వచ్చేటప్పుడు నైట్ నిద్ర వస్తుంది కదా, ఆ నిద్ర రాకుండా ఉండడానికి అని చెప్పేసి ఏదో ఒకటి ప్రవచనాలు వినుకుంటూ వస్తాం బండిలో పెట్టుకొని బ్లూటూత్లో. అలా ఒకరోజు నేను సెర్చ్ చేసేటప్పుడు ప్రవచనాల బదులు ఏదో ఒక పాడ్కాస్ట్ కనిపించింది తమ్నైల్. అంటే అది ఫార్మర్స్ అనేసరికి అది నన్ను అట్రాక్ట్ చేసింది అనమాట. ఏం చెప్తారో చూద్దామని చెప్పేసి ఆ పాడ్కాస్ట్ చూశాను. నేను మొత్తం కూడా వినలేదండి, కొంచెం అది వినేలోపు ఇక్కడికి వచ్చేసాము, సగమే విన్నా. ఆ సగం వినడానికి నాకు ఆ పాడ్కాస్ట్లో ఇంటర్వ్యూకి వచ్చిన ఆయన చెప్పిన మాటలు యాస్టీజ్గా నాకు గుర్తులేదు, కానీ దాని సారాంశం చెప్తాను, సినాప్సిస్ చెప్తాను. ఆయన ఏం చెప్పాడంటే మన భారతదేశంలో చాలా ఎక్కువ మంది రైతులు ఉన్నారు, చాలామంది రైతులు ఉన్నారు, అవసరానికి మించిన రైతులు ఉన్నారు, అవసరానికి మించిన ధాన్యం పండిస్తున్నారు. సో వీళ్ళందరికీ ఇలాంటి కొన్ని రైతు సంక్షేమ పథకాలు ఉంటాయి కదండి, వాటన్నిటిని అమలు చేయడానికి ప్రభుత్వము అన్నిటికన్నా ఎక్కువ బడ్జెట్లో ఎక్కువ దానికోసం ఖర్చు చేయాల్సి వస్తుంది. దానివల్ల వేరే ఇతర రంగాలు డెవలప్ అవ్వట్లేదు, దేశం వెనుకబడి ఉంటుంది అని చెప్పారు. కొంచెం ఇంకా నాకు సరే చెప్పడం రాదు కదండి, నాకు అంత తెలియదు. అలా ఆయన ఆ వీడియోలో ఆ రోజు మొత్తం ఎకానమీ గురించి చెప్పారు. నాకు అది అర్థం కాదు. కాకపోతే ఆయన చెప్పిన దాని ప్రకారం ఏంటంటే అసలు మన దేశానికి ఇంతమంది రైతులు అవసరం లేదు, కొంతమందే రైతులు ఉండాలి. రైతు సంక్షేమ పథకాలు ఉంటాయి కదా, సంక్షేమ పథకాలని అమౌంట్ తగ్గించి వేరే ఇండస్ట్రీస్ని పెంచి ఉద్యోగ అవకాశాలు పెంచితే అప్పుడు అభివృద్ధి అనేది బాగా జరుగుతుందని చెప్పారు. ఆయన చెప్పింది ఒకవేళ రికార్డ్స్ ప్రకారము, పేపర్స్ ప్రకారము కరెక్ట్ అయి ఉండొచ్చు, కానీ ప్రాక్టికల్గా కరెక్ట్ కాదని నాకు అనిపించిందండి. ఎందుకో చెప్తాను. సరే, ఇప్పుడు ఆయన అన్నట్టే ఒక జిల్లాలో 1,00,000 మంది రైతులు ఉన్నారనుకోండి. వీళ్ళంతా రైతులు వ్యవసాయం చేయటం ఎందుకని చెప్పేసి వాళ్ళతో ఆపిచ్చేసి సెలెక్టెడ్ వ్యవసాయం చేయించి ఒక వ్యవసాయాన్ని కూడా ఒక ఆర్గనైజ్డ్ సెక్టర్లోకిగా మార్చి కొంతమందితో చేయించాం అనుకోండి. 100 మంది రైతులు సరిపోతారు అనుకోండి, 100 మందితో చేయించామనుకోవాలి. సరే, 100 మంది రైతులు 100 రకాలు పండించి ప్రొడ్యూస్ వస్తుంది మనకి.
ఓకే, అలా దేశమంతా అలానే చేసామనుకోండి. నెక్స్ట్ మిగిలిన భూములన్నీ వ్యవసాయం చేయట్లేదు మనం. అంటే మనకు మిగిలిన భూములన్నీ 100 మంది 1,00,000 మంది చేస్తున్న దగ్గర 100 మంది వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి ఆ మిగిలిన భూములు అనేవి వ్యవసాయ యోగ్యంగా లేకుండా ఆగిపోయింది. సో వాటిని ఏం చేయాలనుకుంటారు అప్పుడు రైతులు? ఆ వ్యవసాయ భూములని ఇళ్ళ స్థలాలుగా కానీ దేనిగా మార్చాలనుకుంటారు. సో పచ్చదనం తగ్గిపోయి మొత్తము బిల్డింగులుగా మారిపోతుంది, మొత్తం రియల్ ఎస్టేట్గా మారిపోతుంది. అదొక పెద్ద విధ్వంసం. సెకండ్ వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది మనం ఎప్పుడు అంచనా వేయలేము. వ్యవసాయాన్ని వ్యవస్థీకృతం చేసి కొంతే పండించారు అనుకుందాం, కావాల్సినంతే పండించారు అనుకుందాము. సడన్గా ఒక పెద్ద ఏదో కరువు వచ్చింది, ఎక్కడి నుంచి తీసుకొస్తామండి? ఉన్న 100 రైతుల భూముల మీద ఏదో పిడుగులు పడినాయో, వర్షం పడిందో, తుఫానే వచ్చిందో, మొత్తం పోయింది అనుకోండి. అప్పుడు అందరికి ఎలా దొరుకుతుంది ఫుడ్? దొరకదు కదా, ఒక కరువు వచ్చేస్తుంది. వ్యవసాయం అనేది ఏంటి అంటే అండి, నాకున్న కొంచెం మెదడుతో చెప్తాను. మనం అందరము బీమా కడతాం కదండి, జీవిత బీమా కడతాం. కట్టప్పుడు ఇదిగో మనం ఇంత కడుతున్నాను నేను, ఒకవేళ చచ్చిపోతే, ఒకవేళ పోతే అనుకోకుండా ఏదైనా యాక్సిడెంటో ఇంకేదో అయితే చనిపోతే ఎంత వెనక్కి అమౌంట్ వస్తుందని వస్తుంది. కానీ మనం కట్టేటప్పుడు చచ్చిపోతామని కట్టాం కదా, ఏదో ఒకవేళ అవుతుందేమో అన్న ఒకటి అనుకొని కడతాము. సేమ్ వ్యవసాయం కూడా అంతే అండి. మనకి అవసరం ఉన్నా లేకపోయినా సరే మన అవసరానికి, భవిష్యత్తు అవసరం ఏమన్నా మనకి భవిష్యత్తులో ప్రమాదం వస్తుంది, కరువు వస్తుందేమో అన్న ఉద్దేశంతో ఎప్పుడైనా సరే మనకి అవసరానికి మించి ఎక్కువగా అబండెంట్గా ఉంచుకోవాలి. ప్రకృతిని మనం శాసించలేం కదా, మనం ప్రకృతికి నియమాలకి లోబడి ప్రకృతి అండర్లోనే ఉంటాము. ఒక్కసారి ప్రకృతిని ప్రకోపం చూపించింది అనుకోండి, మన పేపర్లు, మన ఇండియన్ ఎకానమీ ఇవి ఏమి పనిచేయవండి. దెబ్బకి మొత్తం మళ్ళీ వ్యవసాయమే చేసుకోవాలి. అందుకని వ్యవసాయాన్ని వ్యవస్థీకృతం చేయడం అనేది కొంచెం మన ఇంత పెద్ద పాపులేషన్ ఉన్న, అట్లీస్ట్ కొన్ని దేశాల్లో అలా ఉందేమో కానీ ఇంత పెద్ద పాపులేషన్ ఉన్న ఈ కంట్రీలో వ్యవసాయాన్ని ఒక వ్యవస్థీకృతం చేసి కొంతమంది పండించాలి, ఇంత అవసరం లేదు, మిగిలిన వాళ్ళకి బడ్జెట్ కేటాయించాలి అని అనుకోవటం కుదరదండి. మన రైతులకి బడ్జెట్ కేటాయించారంటే అది ఒక లైఫ్ ఇన్సూరెన్స్ మనం కడతాం కదా, జీవిత బీమా వాళ్ళ అన్నమాట. అవసరం ఉన్నా లేకపోయినా వాళ్ళు మనం పోషిస్తూ ఉండాలి మనం రైతుల్ని. ఎందుకు అంటే ఏదైనా కరువు వచ్చినా, కటకాలు వచ్చినా మన కోసం కష్టపడి ఎండలో ఎండి వానక తడిచి పండిస్తారు కాబట్టి. సో వాళ్ళ కోసం మనం అవి ఇవ్వాల్సిందే. అది ఆ రోజు నేను ఆ వీడియో చూసినప్పుడు అనిపించింది అనమాట నాకు. ఇప్పుడు నేను ఇది మాట్లాడింది నేను కరెక్ట్ అని చెప్పట్లేదు, ఆయన మాట్లాడిన దాన్ని బట్టి నాకు అనిపించింది చెప్తున్నాను. మనం తినేటప్పుడు దేవుడిని ప్రే చేసుకుని తింటాం కదా, అలా దేవుడితో పాటు రైతుని కూడా ప్రే చేసుకొని, నేనైతే అంతే అండి, ఖచ్చితంగా రైతుకు దండం పెట్టుకునే తింటాను. నేను తినే ఫుడ్ బియ్యం ఏ రైతు పండించారో, నేను తినే ఉల్లిపాయలు ఇవన్నీ ఎవరు పండించారో, ఎక్కడ పండించారో తెలియదు కదా, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకొని తింటానండి మనసులో. సరే, ఫుడ్ని, ఆహారాన్ని వేస్ట్ చేయకుండా చూసుకుంటే బాగుంటుంది. అలాగే మనం చేసుకునే ఇంట్లో శుభకార్యాలలో ప్లాస్టిక్ చెత్త పెరగకుండా చూసుకోవాలండి. మనం మన పిల్లలకి, మన భవిష్యత్ తరాల వాళ్ళకి మనం మంచి వాతావరణాన్ని ఇవ్వాలి కదా, ఒక పొల్యూషన్ లేని ఒక వాతావరణాన్ని ఇవ్వాలి కదా, వాళ్ళు కూడా మనలానే హాయిగా ఉండాలి కదా. ప్రతి అణువణువు చెత్త. ఇంకొక టాపిక్ కూడా ఉంది కానీ ఇప్పటికే నేను చాలాసేపు మాట్లాడేశాను. అంటే ఆవుల గురించి, అంటే రోడ్ల మీద దిగే ఆవులు, అవి వాటి మనం ప్లాస్టిక్ నిర్లక్ష్యంగా ప్లాస్టిక్ దాంట్లో కూరగాయలు లాంటివి పెట్టేసి రోడ్డు మీద పడేస్తూ ఉంటాము కవర్స్లో. ఆ కూరగాయల కోసం ఆవులు, గేదెలు ఆ ప్లాస్టిక్ తింటూ ఉంటాయి కదా. ఒక్కొక్క ఆవుల పొట్టలోంచి కేజీలు, వందల కేజీలు, 100 కేజీల ప్లాస్టిక్ బయటకు తీస్తున్నారంటే పాపం వాటికి ఎంత ఆకలేసి ఉంటుంది. ఆ ఆకలి కోసం ఆ ప్లాస్టిక్ కవర్స్లోంచి ఎంత బయటకు తీసుకోవాలని ట్రై చేసి తీసుకోలేక ఆ ప్లాస్టిక్ కవర్ని తినేసి ఉంటుంది. అవి ఎలా కష్టపడుతున్నాయి, సపరేట్ టాపిక్. కానీ దీన్ని కలిపాను, నాకు ఆపుకోలేక చెప్పాను. నేను మొన్న చెప్పాను కదా అండి, చెప్పాలనుకోని కొన్ని వాయిదా వేసిన టాపిక్స్ ఉన్నాయని చెప్పాను చూసారా, దాన్ని 3 వేరు వర్షన్స్లో చెప్పి ఇప్పుడు ఇలా చెప్పాను. ఇది కూడా కరెక్ట్ కాదో నాకు తెలియదు, మళ్ళీ ఎడిట్ చేసేటప్పటికల్లా తప్పు అనిపించింది అనుకోండి, ఇది కూడా పెడతాను లేదు తెలియదు. కానీ మిమ్మల్ని ఎవరిని హర్ట్ చేయకుండా, నేను కూడా హర్ట్ కాకుండా, నేనేం కరెక్ట్ అని చెప్పట్లేదండి, నేను కూడా మారుతూ వస్తున్నాను మెల్లమెల్లగా, అన్నీ చూస్తూ, ఓహో ఇది ఇలా చేయకూడదు, ఇది ఇలా చేయకూడదు అని నేను కూడా పరిణితి చెందుతూ వస్తున్నాను. నేను చూసి జర్నీలో నాకు తెలిసింది, నేను చూసింది ఇంకొకరికి షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో. సరే, ఈ ప్లాస్టిక్ చెత్త గురించి మనం ఎంత చెత్తను క్రియేట్ చేస్తామన్న దాని గురించి అదొక వేరే వీడియోలో మాట్లాడుకుందాము. నేను ఇవాళ వీడియోలో చెప్పిన దాని గురించి మీరు ఎలా ఆలోచిస్తారనేది కూడా మీకు వీలైతే నాకు కామెంట్స్లో చెప్పండి. సరే అండి, ఉంటాను. నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాము. నేను ఆల్రెడీ ఒక వీడియో తీశాను, దాన్ని ఎడిట్ చేసి పెట్టలేదండి ఈ వారం. ఎందుకు నాకు ఏమీ యూజ్ చేయాలనిపించలేదు, గ్యాడ్జెట్స్, నో గ్యాడ్జెట్ వీక్ అనమాట. అలా మనందరం నెలలో ఒక రోజు నో గ్యాడ్జెట్ అని పెట్టుకుంటే భలే ఉంటుందండి అసలు. అంటే మనని ఏది కంట్రోల్ చేయకూడదండి, మనం మాత్రమే కంట్రోల్ చేసుకోవాలి. ఒకవేళ మీకు వీలైతే అలా ట్రై చేసి చెప్పండి. ఈవెన్
అది నా వీడియో అయినా సరే చూడకండి ఆ వారంలో. ఒకవేళ నేను గురువారం వీడియో పెడతాను అనుకోండి, నేనంటే ఇష్టం అనుకోండి, అది కూడా చూడొద్దు. అంత నియంత్రించుకోవాలి మనం. సరే అలా చేయగలరేమో కూడా ట్రై చేసి నాకు చెప్పండి. గంగయ్య నుంచి పిలుస్తుంది, ఇది పెట్టాలి, దాణా పెట్టాలి. సరే అండి, ఉంటాను, బాయ్.